2 నిమిషాలు చెప్పేస్తా. మిత్రులందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో అనేక పట్టణాల్లో, నగరాల్లో చాలా చోట్ల కబ్జాలు గురించి విన్నాము, చూశాము. కొన్ని అక్రమాలు ప్రభుత్వాలు కూడా అరికట్టడానికి చర్యలు చేపట్టాయి. కానీ ఒక ఊరినే కబ్జా పెట్టే వాళ్ళని ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడా చూడలే. ఓన్లీ అనంతపురంలో చూస్తాను. అంటే అనంతపురంలో ఏం జరిగినా సరే ఫుల్ అర్థంగా అసలు ఎంత చెప్పాలంటే 100% జరిగిపోతుంది. పాపంపేట గ్రామాన్నే మేము కబ్జా పెట్టామని వారు ధైర్యంగా చెప్పడమే కాకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ రాళ్ళు నాటుతా ఉన్నారంటే మరి గవర్నమెంట్ ఏమైనా గాడిదలు కాస్తా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పైగా ఇక్కడున్న విఆర్ఓ, ఇక్కడున్న మండల సర్వేరు వాళ్ళందరూ కూడా వచ్చి వారికి ఊడిగం చేస్తూ ఉన్నారు. లంచాలు తినడము, వాళ్ళ తరఫున పనిచేయడం. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈరోజు ఏదైతే ఈ పాపంపేట విలేజ్కి సంబంధించి ఉందో ఇది ఈరోజు కాదు, 26/12/1964లోనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్పష్టంగా చెప్పారు. నెల్లూరు రీసెటిల్మెంట్ సర్వే దాని ప్రకారం అనంతపురం జిల్లాలో 8 గ్రామాల్లో వారు ఈ ఎస్టేట్లన్నిటి కూడా వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. అందులో నంబర్ 1 పాపంపేట, సజ్జల కాలువ, పెద్ద దేవలాపురము, బుడ్డేపల్లి, ఓబులాపురము, గొల్లపల్లి, చంద్రాయనపల్లి ఇవన్నీ అనంతపురం తాలూకా గ్రామాలు. తాడిపత్రి తాలూకా ఓబులాపురం. ఈ 8 గ్రామాలు వాళ్ళు చాలా స్పష్టంగా ఈనాడు కాదు 1964లోనే చేశారు. మరి ఇది వాళ్ళు ఇన్ని కూడా తెలిసి ఉండి కూడా ఇక్కడ వాళ్ళు చేస్తున్నాం, కబ్జా పెట్టాం, కబ్జా అందరు కూడా రావాలి అని భయపడాలని భయపెడతా ఉన్నారంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేకపోతే ఏమన్నా ఆటవిక రాజ్యంలో మనం ఏమన్నా నివసిస్తున్నామా నాకు అర్థమే కావడం. అదేవిధంగా రెండో విషయం, ఎవరికి భయమే లేదు. అధికారులకు భయం లే, పోలీసులు వాళ్ళ డ్యూటీ చేయరు, ప్రజాప్రతినిధులేమో కబ్జాలకు పాల్పడతారు. నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం, ఎందుకు ఈ కష్టమంది ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ పని మానేసినారు, రెవెన్యూ వాళ్ళు వందిమాగదులుగా తయారైనారు. కాబట్టి ఎమ్మెల్యే ఇంటి దగ్గరే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించి ఆఫీసులు కట్టిస్తే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే పని చేసి బాగుంటారు. కాబట్టి ఏమంటే క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం, ఇది మన అనంతపురం జిల్లాలో ఇవాళ ఇక్కడున్న మొత్తం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడున్న రాజకీయ పార్టీలు అందరం కూడా ఘోషిస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు స్పందించారు. రెవెన్యూ మంత్రి మాట్లాడాడు. మరి చంద్రబాబు నాయుడు గారేమో నా దగ్గర అన్నీ కూడా నాకు కంప్యూటర్లో కనపడతాయి అంటాడు. మరి పాపంపేటలో జరిగే ఈ అక్రమాలు మీకు కంటికి కనపడలేదా? మీ కంప్యూటర్లో రావడం లేదా? కాబట్టి దీనిపైన మేమందరం కూడా చెప్తా ఉన్నాం, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొని పోతాం. 15 రోజులు 20 రోజులు ఆయనకి టైం ఇస్తాం. మాకు 15 రోజుల్లోగా న్యాయం జరగకపోతే ఆ తర్వాత మొత్తం జనాన్నంతా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, గతంలో మీరు కూడా ముఖ్యమంత్రిగా చేశారు, కానీ ఏనాడు కూడా ఇన్ని దురాగతాలు జరగలే, ఏ గవర్నమెంట్ కూడా జరగలే. అరే కంచే చేను వేసినట్లు మీ ఎమ్మెల్యేలు, మీ పోలీసులు, మీ రెవెన్యూ వాళ్ళు మీరే అక్రమాలకు పాల్పడతా ఉన్నారు, మీరే కబ్జాలకు పాల్పడతా ఉన్నారు. ఎవరికి పోయి చెప్పుకోవాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇన్ని వేల మంది జనం ఎందుకు వచ్చారు ఇక్కడ? కాబట్టి ఏమంటే స్పష్టంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడానికే ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము వస్తున్నాం, ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు, మేము హక్కు విడుదల చేస్తాం. ఏం హక్కు ఉంది నీకు? పైగా ఆయన అంటాడు, కోర్టులో మాకు అనుకూలంగా వచ్చినా కూడా మేము ఇస్తామంటాడు. అంటే కోర్టులో నువ్వు కేసు పెట్టుకొని బెదిరిస్తావా? మళ్ళీ నీకు అనుకూలంగా వస్తుందని చెప్తావా? కాబట్టి ఏమంటే క్లియర్ కట్గా ఇది పక్కా భూ కబ్జా. ఇది ఈ అక్రమాలను, ఈ అవినీతి ఎండగడతాం, ఎంత దూరమైనా పోతాం. చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా పెడతాం. కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇక్కడున్న మన మిత్రులందరిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మేము వారికి అండగా ఉంటామని స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నాం. ఈ రోజు రాత్రి నుంచి మాత్రం బాగా సుఖంగా నిద్రపోండి.
నిద్ర రాదనేదే లేదు, వాళ్ళకి నిద్ర రాకుండా చేస్తాం. నేను ఎందుకంటే ఈ కబ్జాలంటే అది చాలా ఊళ్ళలో జరిగేటివి. అదేదో మన అనంతపురం ఒకటే కాదు, కర్నూలులో జరుగుతాయి, హైదరాబాద్లో జరుగుతాయి, విజయవాడలో జరుగుతాయి. అన్ని చోట్ల కబ్జాలు పెట్టే వాళ్ళని చూసాం. ఆ కబ్జాలు కూడా ఎట్లుంటాయి, ఇంత స్థలం ఉంటే కబ్జా చేస్తారు, లేదా ఇంటి పక్కన కొద్దిగా మేర ఉంటే కబ్జా చేస్తారు. అలాంటివి చూసాం. కానీ నాకు తెలిసినంత వరకు ఆంధ్రదేశంలో ఎక్కడ కూడా ఊరూరే కబ్జా పెట్టే వాళ్ళని ఆడ చూడలే. ఒక ఊరే పాపంపేట అనే ఊరినే కబ్జా పెట్టారంటే ఈ ముండా కొడుకులు ఎంత పాపాత్ములు అర్థమవుతుంది. అరే మీకు సిగ్గుంది అని అడుగుతా ఉన్నా. అరే ఏదన్నా ఒక పని చేస్తే ఏదో ఇంత ఆదాయం వస్తుంది, లేదా ఇంకా కొంత చేసుకోవచ్చు, కలుపుకోవాలని చూసావు. కానీ మొత్తం ఎకరాలు ఊరంతా కూడా కబ్జా పెడతాం, అందరు కూడా మాకు భయపడాలా, అందరు కూడా మాకు కప్పం కట్టాలి, పైగా రాళ్ళు నాటుతాం. ఆ సర్వేర్ మేము చెప్పినట్లే వింటాడు, విఆర్ఓ మేము చెప్పినట్లే వింటాడు. ఇంకా పోలీసు వాళ్ళకి వేరే ఏమి డ్యూటీలా. పోలీసు వాళ్ళు ఏమంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిన పని చేయడానికే పోలీసు వాళ్ళు, వాళ్ళకి ఏం పని లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక పని చేస్తే బాగుంటుంది, పోలీస్ స్టేషన్లు అన్నీ ఎమ్మెల్యే ఇళ్ల దగ్గర పెడితే బాగుంటుంది. వాళ్ళ ఇంటితోనే ఉంటే వాళ్ళు చెప్పింది చేస్తారు. వాళ్ళకి గాసగాళ్ళ మాదిరి పల్లెల్లో గాసగాళ్ళు ఉండేవాళ్ళు మన ఇళ్లలో. వాళ్ళు ఏం చేస్తారు పాపం గాసగాళ్ళు, వాళ్ళు చెప్పిన పనే చేస్తాడు. మీకేమైనా సిగ్గుంది అని అడుగుతా ఉన్నా. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే, ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 6 మంది ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు, డీజీపీ ర్యాంక్ అధికారులు జైలుకు పోయారు. మీకేమన్నా సిగ్గుందా? సిగ్గులేని వెధవలు మీరు, సిగ్గులేదు మీకు. ఐపీఎస్ ఆఫీసర్ జైలుకు పోయారే, ఎందుకు జైలుకు పోయారు? అధికారంలో ఉన్నవాడు ఏం చెప్పినా సరే ఆ పని చేశారు కాబట్టి జైలుకు పోయారు. మీకు ఇప్పుడైనా తెలివి వచ్చిందా? మళ్ళీ అదే పని చేస్తా ఉన్నారు. లేకపోతే అనంతపురం నగరంలో ఒక భాగం ఇది దాదాపు బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఉంది. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు చూస్తూ ఉంటే ఒక సిటీలో ఉన్నట్లున్నాయి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అసలు రోడ్లు కూడా ఉండేటివి కాదు, పాపం కొట్టాలు ఉండేవి చాలా వరకు. మా గోపాల్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు కొట్టాలు చాలా కాలనీలన్నీ, తోట ఉండేది ఇక్కడ, అవతల ఇట్లు ఉండేది. మరి ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఇవన్నీ అయిన తర్వాత మీరు ఇవాళ వచ్చి మొత్తం ఊరే మాది, 100 ఎకరాలు మావి, అందరూ మీరు డబ్బులు కట్టాలి, మీరు భయపడాలి. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఇది 1964 డిసెంబర్ 26వ తేదీ నాడే ఆ రోజే గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 1964లో. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వీళ్ళు పుట్టలే అప్పుడు. ఆ రోజు వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు, ఏ గ్రామాల్లో అయితే ఈ శ్రోత్రియం ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా, అందులో మొదటి పేరు పాపంపేట. మన అనంతపురం జిల్లాలో 8 గ్రామాలు చెప్పారు. పాపంపేట, సజ్జల కాలువ, పెద్ద జలాల్పురము, బుడ్డేపల్లి, ఓబలాపురము, గొల్లపల్లి, చిన్నరాయనపల్లి, ఇవన్నీ అనంతపురం తాలూకా గ్రామాలు. ఓబలాపురం తాడిపత్రి తాలూకాలో ఒక గ్రామం. ఈ 8 గ్రామాలకు సంబంధించి ఆనాడే వాళ్ళు ఇచ్చింది గవర్నమెంట్. ఇవాళ మేము అమ్ముతాం, మేము హక్కు విడుదల చేస్తాం, మళ్ళీ కోర్టులో మాకు వచ్చినా కూడా మీకే చేస్తాం. అదే కోర్టు ఏంది, కోర్టులో మీకు వచ్చేది ఏంది, మీకు హక్కు ఎక్కడుంది?
1964 మే 14వ తేదీ నాడు చాలా క్లియర్గా ఆనాడే చెప్పారు. ఇవాళ అందరికి తెలుసు, ఎంఆర్ఓకి తెలిసింది, ఈ జిల్లా కలెక్టర్కి తెలుసు. మరి కలెక్టర్ గారిని ఎంఆర్ఓని కూడా వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా, ఇవాళ మీ సర్వేర్ మీ విఆర్ఓ వాళ్ళు తప్పుడు రికార్డు రాసి పంపుతా ఉంటే దాన్ని హైకోర్టులో పోయి వాళ్ళు పొందుపరుస్తూ ఉంటే మీరేం చేస్తా ఉన్నారు ఇక్కడ? వాళ్ళ ఎంఆర్ఓ కూడా మధ్యాహ్నం ఫోన్ చేశా. ఎంఆర్ఓ పాపం ఎంఆర్ఓ గారికి బాగా క్లారిటీ ఉంది. సార్ నేను మా వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఒరే బాబు ఏమైనా జరిగితే మనకు ఉద్యోగాలు పోవడమే కాదు మనం అందరం జైల్లో ఉండాల్సి వస్తుందని కూడా చెప్పాను సార్ అన్నాడు. మేలే పాపం క్లారిటీ ఉంది ఆయనకి. కాబట్టే చెప్తా ఉన్నా, ఎవరు కూడా భయపడాల్సిన పనే లేదు. ఎవరు వచ్చినా సరే మీకు అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, జగదీష్ అన్నీ చెప్పాడు కానీ ఒక విషయం చెప్పాలా, పాపం వాళ్ళ పేర్లు ఏమో చెప్పాడు. ఎవరయ్యా? వెంకటు శ్రీరాములని. వాళ్ళెవరయ్యా? పాపము తోలు బొమ్మలవి, బొమ్మలవి. వాళ్ళకు పాపం వాళ్ళ పవరే. నేను ఒకటే చెప్తా, నేను ఇంతవరకు పాపము సునీతమ్మ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏపు నుంచి నేను ఏనాడు కూడా ఆమె గురించి మైక్లో చెప్పలే. ఎప్పుడన్నా ఏడైనా ఆమె గురించి మాట్లాడినా నేను మంచిగా మాట్లాడినా ఆమె గురించి. పాపం ఆమె కూడా నేనంటే అభిమానంగా ఉంది. కానీ ఇవాళ మైక్లో ఆమెకు ఒక మంచి మాట చెప్తా అన్నా. పరిటాల సునీతమ్మకు ఒక మంచి మాట ఏమంటే, అమ్మ నీవు చెడ్డ చేస్తున్నావని కాదు కానీ నీ చుట్టుపక్కల పిశాచాలు దయ్యాలు చేరినాయి. ఆ పిశాచాలు దయ్యాలు నిన్ను ఉంచుతాయి. మళ్ళీ నీ ఓడిపోయే వరకు ఆ పిశాచాలు దయ్యాలు నీ పక్కన ఇట్లా పనులు చేస్తావు. ఇప్పటికైనా జాగ్రత్త పడు. మీరు చెప్తా ఉన్నారు మాకు సంబంధం లేదని. మీ ఇంట్లో వాడు కూడా నమ్మడంలే, మీ ఇంటి పక్కన వాడు కూడా నమ్మడంలే, ఇక్కడ ఎవరు నమ్మడంలే. ఎవరన్నా నమ్మారా? ఎవరు నమ్మలే. కాబట్టి చెప్తా ఉన్నా, మంచిది కాదు. ఒక సోదరిగా చెప్తా ఉన్నా, వేరే వాళ్ళకైతే వేరే పండగ చెప్పేవాడిని. నీవంటే నాకు దురభిప్రాయం లేదు కాబట్టి చెప్తా ఉన్నా. ఒక సోదరిగా చెప్తా ఉన్నా, ఇలాంటి వెధవల మాటలు వినద్దు, మందు సొమ్ము కాశించద్దు. కాబట్టి మీకు అందరికి ఒకటే చెప్తా ఉన్నా, అధ్యయనం చేశారు. కానీ ఈ 15,000 కుటుంబాల వాళ్ళు నిరాశ్రయులయ్యేదే కాకుండా వాళ్ళకి పట్టపగలు గజదంగలు వచ్చేట. మరి ఈరోజు వెంకట చౌదరి శ్రీరాములు అనే వాళ్ళు వచ్చి దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చి బోర్డు పెడతా ఉంటే పాప వాళ్ళ ఇళ్ళని కూల్చేస్తే, బా మీ యొక్క ఓర్పు, మీ యొక్క సహనము, మీ మంచితనము తరతరాల నుంచి ఉండేవాళ్ళం మీరంతా. వాడేవాడో పకీర్ సాగర్ దామడిపోయే పకీర్ గాడు వచ్చి ఈడొచ్చి మా స్థలం అంటే మీరు ఓర్పు పట్టారే. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అవుతా ఉంది. ఇంత విలువైన భూముల్ని మరి వారికి ఎంత ధైర్యము, వానికి ఎన్ని గుండెలు. 15,000 కుటుంబాలని వాడు వచ్చి ఈరోజు మాది అంటాడా? వాడు ఎవరయ్యేవాడు? జీపీఏ చేసుకునేదానికి కూడా 4 కాసులు లేనివాడు. మరి వాడు జీపీఏ చేసుకుంటాడా? జీపీఏ చేయాలంటే ఏముండాలా? ఆన్లైన్లో పేరు ఉండాలా. ఆన్లైన్లో పేరు లేకపోతే వాడెవడో లంచగొండి ఒక రిజిస్టర్ చేస్తే మీరు ఓర్పు పడతారా? మీరు ఓర్పు పట్టాలనా? దానికి పోయి ఒక్కరోజు మీ 15,000 కాదు 5,000 కుటుంబాలు కదిలి ఒక్కరోజు ఎంఆర్ఓ